తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సర్వే అనగానే మొట్టమొదటిసారిగా గుర్తొచ్చే పేరు ఆరా మస్తాన్. 16 సంవత్సరాలుగా ఎన్నికల సర్వే చేస్తూ ఒక ఖచ్చితత్వాన్ని ఇస్తూ ఉన్నటువంటి ఆరా మస్తాన్ మన బై ఎలక్షన్స్లో రౌండ్ల వారీగా చెప్పిన సర్వే కానీ, జనరల్ ఎలక్షన్స్లో ప్రముఖ నియోజకవర్గాల్లో గెలుపోటముల గురించి చెప్పినా కానీ ఒక ఖచ్చితత్వం. భారతదేశంలో ఎన్నికల సర్వే అనగానే చాలా సంస్థలు ఉన్నాయి. బట్ ఆరా మస్తాన్ గారి సర్వే అంటే ఒక పర్ఫెక్షన్, ఒక ఖచ్చితత్వం ఎలా సాధ్యం? మరి ఈరోజు క్వశ్చన్ అవర్లో ఆరా మస్తాన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మస్తాన్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. అమేజింగ్ సార్. ఈ ఎన్నికల సర్వే గురించి మీరు 16 సంవత్సరాలుగా సెఫాలజీ చేశారు. ఇంత అనాలిసిస్, ఇంత స్ట్రాటజీ, అసలు ఇందులోకి రావాలి అని ఎలా అనిపించింది మీకు? మీ ప్రముఖ గురువు, మీ ప్రథమ గురువు ఎవరు? నా ప్రథమ గురువు మా గ్రామం. మీ గ్రామం? మా గ్రామం, నేను పుట్టి పెరిగినటువంటి గ్రామం. ఎక్కడండి? ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పటి పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం, మద్దిరాల అనేటువంటిది నా స్వగ్రామం. నా గ్రామమే నా తొలి గురువు. నా గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులే నన్ను ఇటువంటి రంగంలోకి పురిగొల్పినాయి. ఇటువంటి రంగంలోకి రావాలి అనేటువంటి ఆలోచనను రేకెత్తించాయి. సో కాబట్టి బహుశా నేను ఆ గ్రామంలో పుట్టకపోయి ఉన్నట్లయితే, వేరొక దగ్గర పుట్టి ఉన్నట్లయితే నేను ఈ రంగంలోకి వచ్చి ఉండేవాడిని కాదేమో. కాబట్టి నా తొలి గురువు ఖచ్చితంగా మా గ్రామమే. దాంతోపాటు అనేక మంది, ఒకసారి సహజంగా ఒక ఆలోచన రేకెత్తిన తర్వాత అనేక మంది సమాజంలో ఉన్నటువంటి స్నేహితులు, సమాజంలో అనేక మంది విద్య నేర్పినటువంటి గురువులు, వీళ్ళందరూ తోడవుతారనుకోండి. బట్ ఖచ్చితంగా ఈ క్రెడిట్ నేను మా గ్రామానికే ఇవ్వాలి. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అమ్మ, పల్లెటూరు, సొంత మాతృభూమి ఇవన్నీ మర్చిపోకూడదు అంటారు. మీ గురువు మీ సొంత గ్రామం అంటే వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ సెఫాలజీ చాలా విన్నాను దీని గురించి. వెదర్ ఫోర్కాస్ట్ గురించి విన్నాను. పొలిటికల్ ఫోర్కాస్ట్ అంటే ఏంటి సార్? వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? బ్రీఫ్గా చెప్పండి. మేడం, చక్కని శాస్త్రం ఉన్నది సెఫాలజీ. అయితే అది వాస్తవంగా భారతదేశంలో ఇప్పటి వరకు సెఫాలజీలో ఏ యూనివర్సిటీ కూడా గ్రాడ్యుయేషన్ కానీ, డిప్లొమా కోర్సులు కానీ ఇటువంటి కోర్సులు అందించట్లేదు. ఈ ముఖ్యంగా లండన్ కేంద్రంగా సుమారుగా 1967లోనే ఇది ఒక శాస్త్రంగా, అంటే ఒక పరిణితి చెందిన శాస్త్రంగా రూపాంతరం చెందింది. సైన్స్, ఎస్, ఇట్స్ ఏ సైన్స్, ఇట్స్ ఏ సోషల్ సైన్స్, ఇట్స్ ఏ సోషల్ సైన్స్ చెందింది. కానీ భారతదేశంలో అనేక మంది మహానుభావుల పుణ్యాన ఈరోజు ఇంత బలంగా ఈరోజు ఈ శాస్త్రం మీద సుమారుగా లక్షల సంఖ్యలో, వేలు కాదు లక్షల సంఖ్యలో ఉపాధి పొందుతూ ఉన్నారు. ముఖ్యంగా యోగేంద్ర యాదవ్ గారు ఈ రంగంలో ఉన్నటువంటి, అలాగే ఆ తర్వాత కొద్దిగా ముందుకు వస్తే సివిఎల్ నరసింహరావు గారు లాంటి ప్రముఖులు, పరకాల ప్రభాకర్ లాంటి లాంటి ప్రముఖులు, ఇటువంటి వారు అనేక మంది, జీవీఎల్ నరసింహరావు గారు, అటువంటి వీరందరూ కూడా ఈ రంగానికి చెందినటువంటి వ్యక్తులే. అయితే ఆంధ్రప్రదేశ్లో, అంటే మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సెఫాలజీని బాగా ఎంకరేజ్ చేసిన వ్యక్తి మాత్రం చంద్రబాబు నాయుడు గారు. వారు 2004 ఎన్నికల కోసము వారు ఉత్తరాది నుండి, ఉత్తర భారతదేశం నుండి అనేక మందిని ఇక్కడికి తీసుకొచ్చి వారు ఇక్కడ సర్వే చేయించడం, ఇటువంటివి చేసిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ రంగం బాగా ఎదిగింది అని చెప్పడానికి నాకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఈ క్రెడిట్ ఇవ్వాలి. చాలా సంస్థలు తీసుకొచ్చారు వారు ఇక్కడికి, ముఖ్యంగా ఈ సెఫాలజీ రంగంలో. తర్వాత 2009 నుండి, నేను 2008లో ప్రారంభమైంది, ఆగస్టు 2008లో ప్రారంభమైంది. ఆ విధంగా ఆ తర్వాత నా దగ్గర పనిచేసినటువంటి పిల్లలు అనేక మంది ఈ రంగంలోకి వచ్చారు. నా తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రశాంత్ కిషోర్, అంటే సెఫాలజిస్ట్ కాకపోయినా కూడా స్ట్రాటజిస్ట్గా, ఆ తర్వాత అతని శిష్యులు అనేక మంది ఈ రంగంలోకి రావటం. ఈ విధంగా సెఫాలజీ అనేటువంటిది ఈ దేశానికి సంబంధించిన సబ్జెక్టు కాకపోయినప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం కాబట్టి ఈ దేశంలో ఈ సెఫాలజీ మీద లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. సో ఈ ఖచ్చితత్వం అనేది ఎలా సార్? మీరు అన్నారు ఈ 16 years ఇండస్ట్రీ. సో మీరు ఒక సర్వే చెప్పారు, ఒక రిపోర్ట్ ఇచ్చారు, ఒక అనాలిసిస్ ఇచ్చారు అంటే దానిలో అంత పర్ఫెక్షన్ ఎలా సాధ్యం? మేడం, ఎవరు చేసినా కూడా పర్ఫెక్షన్ వస్తుంది అని నేను నమ్ముతాను మేడం. ఎందుకంటే మేడం, శాస్త్రం ఉంది, శాస్త్రిలో ఆ దమ్ము ఉండాలి, అంతే. శాస్త్రం ఉంది, శాస్త్రిలో దమ్ము ఉండాలి. శాస్త్రి అంటే ఎవరో కాదు, మేమే. ఓకే. అయితే ఈ చేసేటువంటి సర్వే చేసేటువంటి విషయంలో మనం ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్తో కనుక ఉన్నట్లయితే, లేదు మనమే తెలియనటువంటి
ఒక నిర్ణయానికి వాళ్ళు గెలుస్తారేమో వీళ్ళు గెలుస్తారేమో అని, అంటే డేటాతో సంబంధం లేకుండా మనమే ముందుగా ఒక నిర్ణయానికి వచ్చేటట్లయితే అది తప్పేటువంటి అంచనాలు తప్పేటువంటి అవకాశం ఉంటుంది. మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా మన మనసులో ఏదన్నా ఉండనివ్వండి, వచ్చే డేటా మీద ఆధారపడి వచ్చినటువంటి డేటా క్వాలిటేటివ్ డేటా వచ్చిందా లేదా అనేటువంటిది చూసుకొని ఆ డేటా మీద ఆధారపడి కనుక మనం ఫోర్కాస్ట్ చేయగలిగితే. ఇంకో విషయం కూడా చెప్పాలి, సర్వేలు అనగానే ఈరోజు సపోజు ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయి అనుకోండి మేడం. ఈరోజు మనం సర్వే చేసి ఈరోజు ఉన్నట్లుగానే రేపు ఏప్రిల్ 10వ 15వ తేదీ పోలింగ్ జరిగినా ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఈరోజు చేసినటువంటి సర్వేలో వచ్చినటువంటి అవుట్పుట్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. అదే నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా ఉండేది, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఏ పార్టీకి ఏ విధంగా ఉండేవి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నవి, ఈ తగ్గితే ఇంకెంతవరకు తగ్గొచ్చు, పెరిగితే ఎంతవరకు పెరగచ్చు, అంటే ఈ ఫిగర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఫిగర్స్ బిహైండ్ ఫ్యాక్ట్స్ కొన్ని ఉంటాయి మేడం. ఈ ఫ్యాక్ట్స్ని కనుక మనం అనలైజ్ చేసుకొని, సో ఎలక్షన్ 2019 నుండి ఇప్పటికీ ఒక 4% ఫలానా పార్టీ తగ్గింది కాబట్టి, అంటే కంటిన్యూ తగ్గుతూ వచ్చింది కాబట్టి ఈ 100 రోజుల్లో ఇంత తగ్గే అవకాశం ఉంది, లేదు ఫలానా పార్టీ ఇంత పెరిగింది కాబట్టి ఈ 100 రోజుల్లో ఇంత పెరిగే అవకాశం ఉంది. ఆ పెరుగుదల ఏ కమ్యూనిటీస్లో ఉన్నాయి, ఒకే కమ్యూనిటీలో ఉందా, అన్ని కమ్యూనిటీలు సుమారు 30 నుండి 34 కులాలు ఉంటుంటాయి ఒక్కొక్క నియోజకవర్గంలో. ఈ 30 నుండి 34 కులాల్లో ఏ కులంలో ఎంత పెరిగింది, లేదా తగ్గితే ఏ కులంలో ఎంత తగ్గింది, ఏ ఏజ్ గ్రూప్లో ఎంత పెరిగింది, ఏ ఏజ్ గ్రూప్లో ఎంత తగ్గింది, ఏ జెండర్ మహిళల్లో పెరిగిందా తగ్గిందా, పురుషుల్లో పెరిగిందా తగ్గిందా, లేదంటే ఏ ప్రొఫెషన్ అనేక రకాల వృత్తుల వారు ఉంటారు, ఏ వృత్తుల వారు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఏ వృత్తుల వారు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, ఇటువంటి అన్ని విషయాలని మైక్రో అనాలిసిస్. ఎగ్జాక్ట్లీ మేడం. ఈ డేటాని బేస్ చేసుకుని ఈ డేటాని అనాలిసిస్ చేసుకోవాలి. ఈరోజు ఈ డేటా వచ్చింది కాబట్టి ఇదే డేటా రేపు 3 నెలల తర్వాత కూడా ఉంటుంది అనుకుంటే పొరపాటు. సో యూ మీన్ జనాలు అభిప్రాయాలు మారచ్చు, రాజకీయ పార్టీల ఎత్తుగడలు మారచ్చు, ఆల్ దిస్ ఇంపాక్ట్స్. డూ యూ థింక్ సో? 100% మారుతాయి మేడం. అయితే ఈ రోజు నుండి ఎంతవరకు మారొచ్చు అనేటువంటిది యాజ్ ఏ సెఫాలజిస్ట్గా మనం అంచనా వేసుకోగలగాలి. ఇప్పటి వరకు మారి ఉన్నట్లయితే ఎందుకు మారింది అనేటువంటిది కనుక మనం అనాలిసిస్ చేసుకుంటే ఎందుకు మారిద్దో మనకు క్లారిటీ వచ్చింది. ఈ రోజు వరకు సపోజ్ సమ్ ఎక్స్ అనేటువంటి కాన్స్టిట్యున్సీలో ఫలానా ఏ అనే పొలిటికల్ పార్టీకి 47% ఓట్ షేర్ వచ్చింది అనుకోండి మేడం. ఈరోజు అక్కడ ఇప్పుడు 42నే ఉంది సర్వే చేస్తే, 5% తగ్గింది. ఈ 5% తగ్గడానికి గల కారణాలను కనుక మనం విశ్లేషించుకున్నట్లయితే నెక్స్ట్ ఈ 100 డేస్లో అవి తగ్గుతాయా పెరుగుతాయా అనేటువంటిది అది కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఆ పర్సంటేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అనేటువంటి క్లారిటీ వస్తుంది. ఈ డేటాని 47, 42 అయింది వదిలేస్తే మన క్లారిటీ రాదు. ఈ 42 ఎందుకు అయింది అనేటువంటిది మాత్రం క్షుణ్ణంగా మనం విశ్లేషించుకోగలగాలి. సో అప్పుడు మాత్రమే ఏం జరగబోతుందో రాబోయేటువంటి అర్థమవుతుంది అనమాట. సో ఓవర్ ద ఇయర్స్ మీరు ఆ పర్సంటేజెస్ కానీ ఆ మైక్రో అనాలిసిస్ కానీ చేయడం వల్ల ఆ ఖచ్చితత్వం వచ్చింది అంటారు? ఎస్ మేడం, 100% కరెక్ట్. సార్, గత ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కేసీఆర్ లాంటి వ్యక్తి కామారెడ్డి నుంచి ఓడిపోతారన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు అని ఖచ్చితంగా చెప్పారు. ఒక సాధారణ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారు గెలుస్తారు అని చెప్పారు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలిగారు అని ఇప్పటికీ అందరూ సర్ప్రైజ్ అయిపోతారు. అంటే మీరు చెప్పిన దాని రిజల్ట్ని పొంతం చేసుకుంటున్నారు. అంటే నేను ఇందాక చెప్పాను మేడం, శాస్త్రం బలమైన శాస్త్రం. ఇది శాస్త్రిలో చెప్పే దమ్ము ఉంటే అన్నీ చెప్పొచ్చు. అంటే ఒక కెమికల్ ఫార్మేషన్ లాంటిది. నాట్ ఓన్లీ కామారెడ్డి మేడం, నేను తెలంగాణ ఫలితాల విషయంలో అనేక నియోజకవర్గాల గురించి చెప్పడం జరిగింది. సరే, కామారెడ్డి గురించి ముందు మాట్లాడుకున్నట్టయితే సహజంగా కామారెడ్డి అనగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలోనే టాలెస్ట్ లీడర్, స్ట్రాంగెస్ట్ లీడర్ పోటీ చేస్తున్నారనేటువంటిది సహజంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించేటువంటి విషయం. అలాగే రేవంత్ రెడ్డి గారు అప్పటికే సీఎం అవుతారని అనుకోబడుతున్నటువంటి, అంటే వుడ్ బి సీఎం లాగా వారు పోటీ చేస్తున్నారు. వారు బలమైనటువంటి నాయకులు. రమణారెడ్డి గారు సరే గతం నుండి రాజకీయాల్లో ఉన్న వారికి అంత ప్రాచుర్యం లేదు. ఎందుకంటే వారి గతంలో ఎప్పుడు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. దీని కారణంగా వారికి వారు అంత ప్రాచుర్యంలో లేరు. కాబట్టి నేను చెప్పిన వెంటనే, అంటే రేవంత్ రెడ్డి గారు 3వ స్థానంలో ఉంటారు, కేసీఆర్ గారు 2వ స్థానంలో ఉంటారు, రమణారెడ్డి గారు 1వ స్థానంలో ఉంటారు, వారు గెలుస్తున్నారని చెప్పంగానే మీడియా కూడా ఒకసారిగా అటెన్షన్లోకి వచ్చేసింది. ఏంటి కేసీఆర్ గారు ఇంత బ్లంట్గా చెప్పేశారు, కేసీఆర్ గారు ఎట్లా ఓడిపోతారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఓడిపోతారని. అంటే అక్కడ మేడం స్పష్టంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరిలో ఎవరు గెలిచినా వారి నియోజకవర్గాలు, పాత నియోజకవర్గం, కేసీఆర్ గారు గెలిస్తే గజ్వేలే ఉంచుకొని దీనికి మళ్ళీ రాజీనామా చేస్తారు. రేవంత్ రెడ్డి గారు
కొడంగలే ఉంచుకొని దీనికి రాజీనామా చేస్తారు. తర్వాతనే సరే మళ్ళీ ఉప ఎన్నికలు తప్పవు. ఆ రోజైనా సరే అనేక సంవత్సరాలుగా మనకు సేవ చేస్తూ మనల్ని కనిపెట్టుకొని ఉన్నటువంటి వెంకటరమణారెడ్డి గారు, కరోనా టైంలో మనం విపరీతంగా సేవ చేసినటువంటి రమణారెడ్డి గారిని గెలిపించుకోక తప్పదు. అదేదో ఇప్పుడే గెలిపించుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా అక్కడ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసారు. సో జనాల పల్స్ మీరు పట్టారు అప్పటికి. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ పల్స్లో కూడా మేడం ప్రజలు ఆ నేరేషన్ ఏదైతే ఉందో కొన్ని నేరేషన్స్ స్టార్ట్ అవుతాయి మేడం. అంటే ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయంలో ఉప ఎన్నికలు వస్తాయి, వాళ్ళిద్దరిని గెలిపిస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదు, దట్టు ఇతను మన మనిషి అనేటువంటి ఆ నేరేషన్ ఏదైతే ఉందో ఆయన్ని అక్కడ డబ్బులు పంచకుండా మందు పంచకుండా కేవలం దండం పెట్టుకుని తిరిగినా కూడా అతన్ని ఎమ్మెల్యేని చేసినాయి. సో కాబట్టి ఎలక్షన్స్ కంటే ముందు ఈ నేరేషన్ బిల్డప్ అనేది ఉంటుంది చూసారా మేడం, అది చాలా 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 కీలకం. ఏ ఎన్నికైనా సరే ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే ఏదో స్లోగన్ కానీ సింపతి కానీ సెంటిమెంట్ కానీ ఏదో ఒకటి ఉండాలి. మీరు వితౌట్ స్లోగను సింపతి సెంటిమెంటు మీరు రాజకీయాల్లో గెలవలేరు. కాబట్టి అవి లేని ఒక క్యాచ్ పాయింట్ ఉండాలి. ఎస్ మేడం, ఒక నేరేషన్ బిల్డప్ చేయగలగాలి మనం. ఆ నేరేషన్ బిల్డప్ అనేది రమణారెడ్డి గారు అక్కడ చేయగలిగారు కాబట్టి అంత స్ట్రాంగ్ పర్సనాలిటీస్ని ఆనాటి సీఎంని ఈనాటి సీఎంని ఇద్దరిని ఓడించగలిగారు. ఆ పల్స్ మాకు అర్థమైంది, దాన్ని మార్చలేరు మేడం. ఆ ఫీల్ ఏదైతే ఉందో ఈయన మన మనిషి, ఈయన గెలిపించాలి, వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఇక్కడ ఉండరు అనేటువంటి ఫీల్ని మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మీరు దాన్ని మార్చలేరు. అటువంటి నేరేషన్. అయితే కామారెడ్డి వెలుగులో చాలా విషయాలు మర్చిపోయారు. నేను ఈటెల రాజేంద్ర గారు 2 నియోజకవర్గాల్లో ఓడిపోతారన్న సంగతి, బండి సంజయ్ గారు ఓడిపోతారని చెప్పిన సంగతి, అలాగే అరవింద్ గారు, సోయం బాబురావు గారు, అలాగే 7 స్థానాలు గెలుస్తాయని కూడా చెప్పారు. ఎస్, బీజేపీకి సంబంధించి 7 స్థానాలు, ఇంత ప్రముఖులు ఓడిపోతూ కూడా, అంటే కిషన్ రెడ్డి గారు లాంటి అంబర్పేటలో కూడా ఓడిపోతారని చెప్పి కూడా 7 స్థానాల వరకు గెలుస్తారంటే 8 స్థానాల వరకు. అలాగే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదు అని చెబుతూ కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాత్రమే బలమైన పోటీ ఇవ్వగలుగుతుంది అని చెబుతూ కాంగ్రెస్ మళ్ళీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పడం ఏదైతే ఉందో ఆ విషయం కూడా చాలా ఉన్నాయి. అయితే కామారెడ్డి వెలుగులో ఇవన్నీ మరుగున పడిపోయినాయి అంతే. లాస్ట్ ఎలక్షన్లో చాలా విషయాలు మనం ఈ విధంగా అనేక మంది ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఓడిపోతారు అంటే చాలామంది ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఓడిపోవటం ఏంటి, ఆయన ఇంతవరకు ఎప్పుడు ఓడిపోలేదు కదా, పోటీ చేసినటువంటి అమ్మాయి చాలా చిన్న వయసు, ఆవిడ చేతులు ఎలా ఓడిపోతారు నేను ప్రెస్లో నేను చెప్పాను ఆ రోజు ప్రెస్లో. ఎర్రబెల్లి దయాకర్రావు గారుని ఓడించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తయ్య గారు అయితే తక్కువ మెజార్టీతో ఓడిపోయేవారు, వాళ్ళ అత్తయ్య గారు అభ్యర్థి కాకుండా తను కోడలు కావడంతో ఇంకా ఎక్కువ మెజార్టీతో ఓడిపోతున్నారు అని కూడా నేను ఆ రోజు లైవ్లో చెప్పడం జరిగింది. కాబట్టి కామారెడ్డే కాకుండా అనేక విషయాలు ఇదే కదా మేడం, మీరు ఇందాక ప్రస్తావించారు మీరు ప్రారంభంలో రౌండ్ల వారీగా. నేను ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడు అంటే ఒకే అసెంబ్లీ ఎన్నిక కనుక జరుగుతున్నట్లయితే రౌండ్కి ఏ పార్టీ లీడ్ వస్తుంది అనేటువంటిది కూడా నేను గతంలో చెప్పడం జరిగింది. అది మునుగోడు కానివ్వండి, హుజురాబాద్ కానివ్వండి, రౌండ్ల వారీగా. కాబట్టి బలమైనటువంటి శాస్త్రం ఉంది. కేవలం ఏదో టైంపాస్ కోసం కాకుండా ఈ పనిలో లేకపోతే ఈ సబ్జెక్టులో ప్రగతి సాధించాలి, పట్టు సాధించాలి అనేటువంటి దృఢ సంకల్పంతో కనుక మనం పని చేసినట్లయితే ఖచ్చితంగా ఇటువంటి ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు. క్రేజీ సార్, ఇట్స్ అ ప్రాపర్ ప్రొఫెషన్ మీరు తీసుకున్నారు. ఇందులో ప్రెషర్స్ ఉంటాయి, థ్రెటనింగ్ కాల్స్ ఉంటాయి, మాకు సర్వే చేసి పెట్టండి, మా కోసం ఇలా మాట్లాడండి అని మీకు చాలా వచ్చే ఉంటాయి. హౌ డూ యూ హ్యాండిల్ దట్? సహజం మేడం, ఎందుకంటే ఇటువంటి ప్రిడిక్షన్స్ అంటే పర్ఫెక్ట్ ప్రిడిక్షన్స్ ఇస్తున్నటువంటి వారు చెబితే ఏదో సమాజంలో మార్పు వస్తుంది అనేటువంటి ఆశ కొలది రాజకీయ పార్టీలు అడుగుతుంటారు, ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అనేది వెరీ కామన్. అదే మన ప్రొఫెషన్ని మనం పవిత్రంగా భావిస్తున్నాం కాబట్టి మన ప్రొఫెషన్లో ఎప్పుడు అవసరమైతే, సపోజ్ నేను ఒక విధానం మొదటి నుండి ఎంచుకున్నాను, పోలింగ్ అయిపోయే వరకు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పోలింగ్ ముగిసే వరకు పొరపాటున కూడా మనం ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది అనేటువంటి ఫీలర్ కూడా ఎక్కడ వదలకూడదు, మాట్లాడకూడదు అనేటువంటిది నేను ఒక లైన్ తీసుకున్నాను మొదటి నుండి కూడా, నా ప్రిన్సిపల్ మేడం. అందుకని నేను ఎక్కడ కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎక్కడ కూడా నేను దాని గురించి మాట్లాడిన అసలు అప్ టు పోలింగ్ కూడా ఓన్లీ ఆఫ్టర్ పోలింగ్ డే. ఎస్ మేడం, 5:30 పోలింగ్ అయిపోతే 5:31 నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుండి నేను నా రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది.
కాబట్టి రేపు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పోలింగ్ అయిపోయే వరకు మాట్లాడకూడదు అనేటువంటిది మా ప్రిన్సిపల్. ఒత్తిళ్ళు వస్తుంటాయి మేడం, సహజ సిద్ధమైనటువంటి ఒత్తిళ్ళు. నేనేం పెద్ద వాటి గురించి ఆలోచించను. ఎందుకు సార్, ఇఫ్ ఐ కెన్ ఆస్క్ యూ, ఇప్పుడు దానికి ఎలక్షన్స్కి ముందు కానీ పోలింగ్కి ముందు కానీ ఎందుకు మాట్లాడకూడదు? మీ సర్వే ఎందుకు అనౌన్స్ చేయకూడదు? నేను ఇందాక చెప్పాను కదా, ఒకసారి మనం మాట్లాడటం ప్రారంభిస్తే, మీరే అన్నారు కామారెడ్డి గురించి. కామారెడ్డిలో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఓడిపోతారు అని అంత సూక్ష్మమైన విషయాలు చెప్పినటువంటి ఈ సెఫాలజిస్టు ఫలానా రాష్ట్రంలో ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాడు అంటే బహుశా అట్లే ఉందేమో. ఎందుకంటే మేడం, రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరికి కూడా 175 నియోజకవర్గాలు సర్వే చేసుకుని ఆ పార్టీ వస్తుంది ఈ పార్టీ వస్తుంది అని తెలుసుకునేంత మెకానిజం ఉండదు కదా. వాళ్ళు ఏదన్నా మాలాంటి సంస్థల మీద ఆధారపడాల్సింది కదా. అటువంటి సంస్థకు చెందిన నేను మాట్లాడటం ప్రారంభిస్తే ఆ రకమైనటువంటి అభిప్రాయం వాళ్ళ మనసుల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నేను సపోజ్ సమ్ ఎక్స్ అనే ఆంధ్రప్రదేశ్లో సమ్ ఎక్స్ అనేటువంటి పార్టీ అవకాశం ఉంది అని అనుకోండి, నేను అది ఓవర్ పీరియడ్ మౌత్ టు మౌత్ వెళ్తుంది. అలా చేయడం అనేది ఈ ప్రొఫెషన్లో కరెక్ట్ కాదు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద ఇంపాక్ట్ పడచ్చు. డెఫినెట్లీ మేడం, అనుమానం ఏముంది, ఆ థాట్ ప్రాసెస్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది. మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యులు, తెలుగు నేల మీద మంచి పేరు గడించిన జ్యోతిష్యులు కేసీఆర్ గారు గెలుస్తారు, కేసీఆర్ గారు గెలుస్తారు, కేసీఆర్ గారు గెలుస్తారని అనేక సార్లు అని రెగ్యులర్గా వాళ్ళు టీవీ ఇంటర్వ్యూస్ ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా దాని ప్రభావం కూడా చాలా మంది మీద ఉంది. నాతో అనేవారు, నేను రిజల్ట్ పోలింగ్ అయిపోయిన తర్వాత, నా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అనేక మంది ఫోన్ చేసి, ఏంటి మస్తాన్ గారు ఇలా చెప్పారు, ఫలానా జ్యోతిష్యులు కేసీఆర్ గారు సీఎం అవుతున్నారు, ఫలానా జ్యోతిష్యులు కేటీఆర్ గారు సీఎం అవుతారని చెప్పారు, ఇంత మెజార్టీ వస్తున్నారు, ఏంటి మీరు ఇలా చెప్పారు ఏంటి అంటే, వాళ్ళ మనసులో ఆ జ్యోతిష్యుల యొక్క ప్రభావం ఉంది, ఇంపాక్ట్ ఉంది. చూద్దాం 3 రోజులు ఆగండి అనేవాడిని, నేనేం అనేవాడిని కాదు అంతకుమించి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ ప్రాసెస్లో మనం ఏదైనా మాట్లాడితే దాని గురించి చర్చ జరుగుతుంది. కాబట్టి ఆ చర్చ జరగడం అనేటువంటిది మా వృత్తికి మంచిది కాదు, అది అంత గౌరవప్రదమైనటువంటి పని కూడా కాదు. అందుకని నేను దాన్ని అవాయిడ్ చేస్తాను. సార్, మన తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్కి సంబంధించి చాలామంది జంపింగ్ చేస్తున్నారు అక్కడి నుంచి ఇక్కడికి. వాళ్ళు జంప్ చేసే ముందు మిమ్మల్ని కన్సల్ట్ చేసి మీ అడ్వైస్ తీసుకొని మీ సర్వే కావాలి అని అడుగుతారట. అది ఎంతవరకు రైట్? సహజంగా అడుగుతారంటారు మేడం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ రాజకీయ పార్టీ నుండి ఇంకో రాజకీయ పార్టీలోకి మారాలంటే చిన్న విషయం కాదు మేడం. ప్రతి రాజకీయ నాయకుడికి అత్యంత కీలకమైనటువంటి విషయం, అత్యంత కీలకమైన దశ అది. ఒక పార్టీలో 20 ఏళ్ళు 30 ఏళ్ళు 15 ఏళ్ళు అలా ఉండి ఇంకొక పార్టీకి మారడం అనేటువంటిది చాలా పెయిన్ఫుల్ స్టేజ్ అది. ఆ పెయిన్ఫుల్ స్టేజ్లో సర్టన్ పొలిటీషియను ఖచ్చితంగా మాలాంటి రెప్యూటేటివ్ సెఫాలజిస్టులని కన్సల్ట్ అయ్యి సర్వే చేయించి స్టేట్లో కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటిది అడిగి, ఒకటి తన నియోజకవర్గం, 2 రాష్ట్రం, రేపు స్టేట్లో కూడా పవర్లోకి వస్తేనే కదా తనకు కూడా ఏదైనా ఉపయోగం ఉండేది. ఈ 2 విషయాల మీద పదే పదే తన నియోజకవర్గం వరకు అయితే తను సర్వే చేయించుకోగలుగుతారు, ఏదో తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ రాష్ట్రం అంతా సర్వే చేయించలేరు కదా. ఒక ఇండివిజువల్, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక ఎంపీ అభ్యర్థి 175 నియోజకవర్గాలు సర్వే చేయించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి మాలాంటి సెఫాలజిస్టులను అడుగుతుంటారు, ఎలా ఉంది స్టేటు, ఏమవచ్చు, ఇప్పుడు ఎలా ఉంది, ఎన్నికల నాటికి ఎలా ఉండొచ్చు, ఏ అంశాలు ప్రభావితం చేయొచ్చు, నేను మారదాం అనుకుంటున్నాను, మారితే ఎలా ఉంటుంది, మారకపోతే ఎలా ఉంటుందని ఖచ్చితంగా అడుగుతారు మేడం. అడిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటుంటారు. ఆల్మోస్ట్ 90% లీడర్స్ అడిగి నిర్ణయం తీసుకుంటుంటారు. అది ఇది వెరీ కామన్, అది దానికి ఏమి పెద్ద అదే ఇట్స్ కామన్ అండ్ ఇట్స్ అడ్వైజబుల్ అంటారా మీరు? ఇట్ ఇస్ గుడ్ టు గెట్ అ సర్వే డన్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు అనదర్ పార్టీ. డెఫినెట్లీ మేడం, అనుమానమే లేదు. ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోకుండా అవగాహన ఉండటం, అలా వితౌట్ సర్వే లేదా వితౌట్ ఒక కన్క్లూజన్కి రాకుండా, ఒక అసెస్ చేసుకోకుండా మనం మారిన వాళ్ళు చాలామంది దెబ్బతిన్నారు మేడం. చాలామంది దెబ్బతిన్నారు. గతంలో వాళ్ళు 15 సంవత్సరాలుగా పరిచయస్తులు, కానీ వాళ్ళు ఎన్నో బ్యాడ్ టైము, ఎన్నికలకు 6 నెలల ముందు నుండి వాళ్ళు టచ్లో లేనటువంటి వ్యక్తులు. బహుశా వాళ్ళకి ఆ టైం బ్యాడ్ ఏమో, మాట్లాడటం కుదరని వ్యక్తులు, నేను మాట్లాడటం కుదరని వ్యక్తులు, అలా నిర్ణయాలు తీసుకొని పార్టీలు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు నష్టపోతున్నారు కదా ఇప్పుడు. కరెక్ట్. పొలిటికల్గా ఇట్స్ అ కెరియరే కదండి, లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. కెరీర్ కంటే ఎక్కువ మేడం. మీకు సపోజు ఒక వ్యక్తి ఒక ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి, ఆ ప్రొఫెషన్ తనకు నచ్చలా, ఆ ప్రొఫెషన్లో జీతం తక్కువ వస్తుంది, ఆ ప్రొఫెషన్లో గుర్తింపు తక్కువ ఉంది, ఇంకో ప్రొఫెషన్కి వెళ్ళిపోతారు. ఇంకేదో యాక్సిలరీ ప్రొఫెషన్స్ ఏమైనా ఉంటే వాటికి వెళ్ళిపోతారు.
అది నచ్చకపోతే ఏమి లేకపోతే ఇంటికాడికి వెళ్ళి వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. ఏదో కానీ business ఒకసారి రాజకీయం అనేటువంటి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు రాజకీయంలో నిష్క్రమించాలంటే అంత ఈజీ కాదండి. ఆ రాజకీయ పార్టీ నాయకుడిని నమ్ముకున్నటువంటి వేలాది మంది కార్యకర్తలు, వేలాది కుటుంబాలు, ఆయనకు సంబంధించినటువంటి పరువు ప్రతిష్ట, ఆయన అప్పటికే ఖర్చు పెట్టినటువంటి డబ్బులు, అనేక రకాలు దాని మీద ఆధారపడి ఉంటాయి మేడం. వీటన్నిటిని వదులుకొని త్యాగం చేయాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ భూమి మీద మరే ప్రొఫెషన్తో రాజకీయాన్ని మనం కంపేర్ చేయలేం. ఎందుకంటే నా దృష్టిలో అన్ని త్యాగాల్లోకెల్లా అత్యున్నతమైన త్యాగం ఏదైనా ఉందంటే రాజకీయ నాయకుడి జీవితం. ఖచ్చితంగా రాజకీయ నాయకుడి జీవితం. తన ఇంట్లో తన భార్య బిడ్డలకి ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా, కార్యకర్త ఇంట్లో ఏదైనా జరుగుతున్నా, ఇంకొక సహచర నాయకుడి ఇంట్లో ఏం జరుగుతున్నా వాళ్ళ గురించి ఆలోచించవలసి రావటం ఒక రాజకీయ నాయకుడితోనే సాధ్యం. పండుగలు ఉండవు, ఏమీ ఉండవు మేడం. అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా కూడా రాజకీయ నాయకుడు ఫోన్ ఎత్తే పరిస్థితి ఉంటేనే మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలు చేయగలుగుతారు. వాళ్ళు ఆ పని చేయలేరా, మరుసటి ఎన్నికలకే వాళ్ళు రాజకీయాలను నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకుడు డాక్టర్ లాంటి ఖచ్చితంగా అంటే మీకు పోలీస్ కన్నా ఆల్టర్నేట్ ఉంటుంది మేడం. వారు ఎస్ఐ గారు, సిఐ గారు ఈరోజు లీవ్ పెట్టారంటే ఇంకొకరికి ఇన్ఛార్జ్ కప్పు చెప్తారు. ఇన్ఛార్జ్ ఎస్హెచ్ఓని ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెడతారు, పక్క స్టేషన్ నుండి ఇంకొకరిని తీసుకొచ్చి పెడతారు. కానీ మీకు ఇక్కడ ఆ స్కోప్ లేదు. ఎమ్మెల్యే గారు మీరు 4 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటాను అని అంటే ఇంకొక ఆయన వచ్చి డీల్ చేయలేరు. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు ఆదేశించినట్లుగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని ఇంకొక ఎవరు ఆదేశించలేరు. కాబట్టి ఏ వృత్తితో కూడా రాజకీయ నాయకుల యొక్క రాజకీయాన్ని మనం కంపేర్ చేయలేం. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ దట్. రాజకీయాలులోకి మస్తాన్ గారు, ఆరా మస్తాన్ గారు ప్రవేశిస్తున్నారు, రాజకీయ రంగ ప్రవేశం జరుగుతోంది అని చాలామంది చెప్తున్నారు. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. అది ఎంతవరకు రైట్? అంటే వాస్తవంగా ప్రాపగండ జరుగుతున్న మాట వాస్తవం మేడం. నాతో పాటు తిరిగేటువంటి అనేక మంది స్నేహితులు, మిత్రులు కూడా చాలామంది సోషల్ మీడియాలో పెట్టడం, అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని నేరుగా తెలియజేయని వాళ్ళు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం. మాకే బ్రేకింగ్ చెప్తున్నారు మీరు. యు ఆర్ ఆఫీషియల్లీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఏ పార్టీ, ఏంటి, ఎక్కడి నుంచి? నేను ఇంకా నిర్ణయించుకోలేదు మేడం. నేను రాజకీయ రంగంలోకి ప్రవేశించాలి అనేటువంటి నిర్ణయం జరగలేదు. చాలామంది మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ వెళ్తే బాగుంటుంది అనేటువంటి సలహా ఇస్తున్నారు, కానీ నేను ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ క్షణం వరకు నేను ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతున్నానని ఏదైనా వస్తే అది కేవలం అపోహ, వదంతులు తప్పితే అందులో ఏమాత్రం నిజం లేదు. క్లియర్, వెరీ క్లియర్. మరి మీ చిలకలూరిపేట గ్రామానికి మీకు అఫ్కోర్స్ మీ గురువు అన్నారు, మీ ఊరు, దానికంటూ ప్రత్యేకంగా చాలా చేస్తున్నారు మీరు. ఏంటి సార్ దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి? అంటే మేడం మీకు ఒక విషయం చెప్పాలి. నేను 8/8/2008 సంస్థను ప్రారంభం చేశాను మేడం. అంటే సంస్థ ప్రారంభం తర్వాత 3-4 నెలలకి నాకు వర్కులు రావటం, సంపాదన ప్రారంభించాను. నేను సంపాదన ప్రారంభమైన నాటి నుండి నాకు చేతనైనటువంటి సహాయం, సేవా కార్యక్రమాలు చేయటం నాకు అలవాటైపోయింది. అదేదో ఈరోజు నిన్న మొన్న చేస్తున్నటువంటిది కాదు మేడం. గత 16 సంవత్సరాలుగా నాకు చేతనైనటువంటి సేవ చేస్తూనే ఉన్నాను. దీనికి మీకు ఒక విషయం చెప్పాలి మేడం. ఇదేదో ఈరోజు సంపాదించడం ప్రారంభమైన తర్వాత వచ్చినటువంటి అలవాటు కాదు మేడం. నేను గతంలో విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని. నేను ఈ విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాల గురించి మేము బృందంగా కొద్దిమంది పెద్దల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా మీకు మా గుంటూరు నగరంలో మహానుభావులు గ్రంథి సుబ్బారావు గారు, క్రేన్ సంస్థల అధిపతి, అలాగే పోలిశెట్టి హరిప్రసాద్ గారు, అలాగే బొమ్మిడాల భానుమూర్తి గారు, ఇటువంటి వీళ్ళందరూ కూడా XXX మాణిక్యవేలు గారు, అనుకోకుండా వీళ్ళందరూ ఆర్యవైశ్య ప్రముఖులు. వీళ్ళ దగ్గరికి వెళ్తుండేవాళ్ళం. వెళ్తున్నప్పుడు వాళ్ళు, సార్ మాకు ఈ కార్యక్రమం ఉందండి, మీరు ఏదైనా సహాయం చేయాలండి అంటే, ఎంతమంది వస్తారు కార్యక్రమానికి? సార్ ఒక 2000 మంది వస్తారండి, 2 రోజుల పాటు ఉంటారండి. ఎంత భోజనాలు ఎన్ని అవసరం అవుతాయి, బియ్యం ఎన్ని అవసరం అవుతాయి అట్లా అడుగుతుండేవారు. అని ఒక లోడ్ బియ్యం అవసరం అవుతాయా, చలో మేము పంపిస్తాం అనేవాళ్ళు. అలా నాకు చాలా చిన్న వయసులోనే, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 16, 17, నాకు 16-17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అటువంటి పెద్దల దగ్గరికి మా సంబంధించినటువంటి విద్యార్థి సంఘానికి సంబంధించిన పెద్దలతో కలిసి వెళ్తున్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు నా మీద చాలా ప్రభావం చూపేవి. నేను అప్పటి నుండి అనుకునేవాడిని, దేవుడా ఎప్పుడైనా నాకు కూడా ఇటువంటి శక్తిని ఇవ్వు. వాళ్ళు వెళ్ళి అడగంగానే ఒక లోడ్ బియ్యం పంపించేసేవారు. దేవుడా నాకు ఇటువంటి శక్తిని ఇవ్వు, భవిష్యత్తులో ఈ విధంగా ఇచ్చే శక్తిని ఇవ్వు అని కోరుకున్నాను.
బహుశా దేవుడు నన్ను ఆశీర్వదించినట్టున్నాడు. తదాస్తు దేవతలు ఆ రోజే తదాస్తు అన్నట్టున్నారు. సో వారి కంటే ఎక్కువ అని అనలేను, కానీ వారి స్థాయిలోనే నేను ఈ చిన్న వయసులో నేను అనేక సేవా కార్యక్రమాలు అటువంటి మహానుభావుల స్ఫూర్తితో చేస్తున్నాను. సో అలాగే అదే చిలకలూరిపేట పట్టణంలో నేను చిన్న సత్రంలో ఉండి నేను చదువుకున్నాను. అంటే నేను ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ గురించి చెప్తున్నాను అనమాట. అక్కడ అది కూడా అనుకోకుండా ఆర్యవైశ్యులదే, లక్ష్మీ హనుమాయమ్మ సత్రం అని మా దగ్గర చిలకలూరిపేట టౌన్లో ఉంటుంది. అక్కడ కొన్ని గదులు ఉండేవి అన్నమాట, ఆర్యవైశ్యులకు సంబంధించిన సత్రం అది. అక్కడ ఉండి నేను చదువుకుంటుండేవాడిని. అక్కడ ఉంటూ నేను ఆలోచన చేసేవాడిని, దేవుడా భవిష్యత్తులో నాకు అవకాశం వస్తే నేను కూడా అనేక మంది విద్యార్థుల్ని వాళ్ళకి ఈ విధంగా ఆవాసం కల్పించి భోజనం పెట్టించి చదివించే అవకాశం ఇవ్వు అని నేను ఆ రోజుల్లో దేవుడిని ఇట్లా అనుకునేవాడిని. సో బహుశా మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అనేక మంది విద్యార్థులను నేను ప్రతి ఇంటర్మీడియట్ కాదు, డిగ్రీ కాదు, ఎంబీబీఎస్లు కూడా ఈరోజు చదివించేటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి ఇదేదో కేవలం నా చిలకలూరిపేట ప్రాంతంలో చేస్తున్నాను అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో చేస్తున్నాను. చిలకలూరిపేటలో ఏంటంటే నేను చిన్నప్పటి నుండి పెరిగి ఉన్నటువంటి కాబట్టి అక్కడ ఎక్కువ చేస్తుంటాను. నేను పుట్టి పెరిగి నేను చాలా చిన్న స్థాయి నుండి అక్కడ అదే చిలకలూరిపేట పట్టణంలో అక్కడే ఉన్నాను కాబట్టి అక్కడ కొద్దిగా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను తప్పితే అక్కడే కాదు, అనేక ప్రాంతాలు మన నర్సాపేటలో కూడా గతంలో చేస్తున్నాను, గుంటూరు సిటీలో కూడా చేస్తున్నాను. నా పట్టణం కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అంతకుమించి దీని వెనకాల ఎటువంటి ఉద్దేశాలు లేవు. ఉద్దేశాలు ఉంటే ఇప్పుడు కాదు కదా, నేను ఎప్పుడో చిన్ననాడే అనుకున్నటువంటి 16 సంవత్సరాల వయసు అప్పటి నుండి అనుకున్నటువంటి ఇవన్నీ కూడా. కాబట్టి దీని వెనకాల ఎటువంటి ఉద్దేశం లేదు. మరీ ముఖ్యంగా మీరు ఇందాక అడిగినటువంటి రాజకీయాల ప్రశ్నకు దీనికి అసలు సంబంధం లేదు. సేవ వేరు, రాజకీయం వేరు. 100% సేవ వేరు, రాజకీయం వేరు. సేవ చేయటానికి రాజకీయం అవసరం లేదండి. రాజకీయం ఏంటంటే ఎక్కువ మంది కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రభుత్వంతో సహాయం చేయించడానికి, ఇంకా 10 మంది పెద్దలతో, 10 మంది పారిశ్రామికవేత్తలతో లేదా 10 మంది అధికారులతో సేవ చేయించడానికి రాజకీయం అవసరం. కానీ మన సంపాదనలో నుండి కొంత తీసి సేవ చేయడానికి రాజకీయం అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా సేవ వేరు, రాజకీయం వేరు. సేవ వ్యక్తిగతంగా మనం చేస్తాం, రాజకీయం తోడైతే ఇంకెక్కువ మందికి సేవ చేయగలుగుతాం, అంతే తేడా తప్పితే ఒక పవర్ వస్తుంది కదా సహజంగా. అందుకని చెప్పాను, అనేక మందితో సేవ చేయించవచ్చు. రాజకీయాల్లో మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి అనేక మందితో సేవ చేయించవచ్చు, అంతే తప్పితే సేవ ఆ పాయింటే మిస్ అవుతున్నారు సార్. ఆ సేవ అన్నదే మిస్ అవుతున్నారు. వెన్ పవర్ కమ్స్ టోటలీ ద ఐడియాలజీస్ ఆర్ గాన్. అంటే అందరు కాదు మేడం, మీరు గమనించండి, 90% మంది రాజకీయ నాయకులు నిజంగా సేవ చేస్తున్నారు, నిజంగా చేస్తున్నారు. సరే సహజంగా ఏంటంటే మనకు ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు రాజకీయ నాయకుల్ని తిట్టడం, విమర్శించడం ప్యాషన్ అయిపోయింది కాబట్టి అలా అనుకుంటున్నాం. కానీ మేడం, మీరు ఎక్స్క్లూజివ్గా ఉదయాన్నే లేచి 7 గంటలకి ఏదైనా ఒక రాజకీయ నాయకుడి ఇంటికి వెళ్ళండి. ఉదయం 7 గంటల నుండి స్టార్ట్ అవుతుంది మేడం సేవ రాజకీయ నాయకుడి ఇంటి దగ్గర. టిఫిన్లు పెట్టడం మొదలుకొని అధికారులకు ఫోన్లు చేసి పనులు చేయించడం, పెళ్ళిళ్ళకి, ఆసుపత్రులకి, చదువులకి డబ్బులు ఇవ్వటం దగ్గర నుండి రాత్రి పండుకునే వరకు ప్రతి ప్రజాప్రతినిధి సేవ చేస్తూనే ఉన్నాడు. తాను ఆ విధంగా సేవ చేయకపోతే ఎట్టి పరిస్థితిలో ఎంత గొప్ప నాయకుడైనా మరొకసారి నెగ్గే అవకాశమే లేదు. కాబట్టి సేవ మిస్ అవుతున్నారు రాజకీయ నాయకులు అని నేను అనుకోను. ఖచ్చితంగా రాజకీయ నాయకులు సేవ చేయబట్టే ఇప్పటికీ ఈ ఎమ్మెల్యే అంటే, ఎంపీ అంటే ఇంత క్రేజ్ ఉంది. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావడం కోసం ఇంత ఆసక్తి చూపుతున్నారు. షేక్ మస్తాన్ అయ్యుండి మీరు ఎన్నో హిందూ కార్యక్రమాలు చేయిస్తుంటారు, నిలబడి చేస్తారు. మీరు అక్కడ నిలబడితే ఎంతోమంది జాయిన్ అవుతారు, ఒక అభిమానం, ఒక ఆరాధ్యంతో వచ్చేస్తారు. ఈ రీజనల్ ఫీలింగ్ లేకుండా మీరు మతాలకు అతీతంగా చేయడంలో వెనకాల రీజన్ ఏంటి? అంటే నేను హిందూ కార్యక్రమాలని కాదు మేడం, నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. అటు ఇస్లాంకి సంబంధించిన కార్యక్రమాలు, క్రైస్తవులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటాను. అంటే మీకు ఆ హిందూ కార్యక్రమాల్లో ఉండేటువంటి బ్యూటీ ఏంటంటే వేలాది మంది పాల్గొంటారు, అనేక మంది దృష్టిని ఆకర్షిస్తుంటాయి ఆ కార్యక్రమాలు. ఎందుకంటే అక్కడ హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే సంగీతం ఉంటుంది, హిందూ ఆధ్యాత్మిక అంటే గురువులు రాకడ ఉంటుంది, హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలంటే అక్కడ పలహారం ఉంటుంది, అలా అక్కడ దీపం వెలిగిస్తారు, అనేక రకాల కార్యక్రమాలు. అంటే బ్యూటీ అదే కదా హిందూ జీవన విధానంలో ఉండేటువంటి ఆ సెలబ్రేషన్ మోటివ్ ఏదైతే ఉందో అదన్నీ కనబడుతుంటాయి కాబట్టి ఎక్కువ ఆ కార్యక్రమాలు కనబడుతుంది. సరే వీటన్నిటికి మించి అంత పెద్ద కార్యక్రమాలు చేయండి. నేను లాస్ట్ టైం కూడా
చేసినటువంటి దీపోత్సవం లాంటి కార్యక్రమంలో సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం అనేటువంటి విషయం అంటే క్యాప్షన్ వాడుతుంటాను ఇప్పుడు కూడా. నేను చేసే ప్రతి కార్యక్రమం వెనకాల ఈ సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది ఉంటుంది. నేను ఆ రిలీజియన్ అని, ఈ రిలీజియన్ అని, ఈ క్యాస్ట్ అని, ఆ క్యాస్ట్ అనేది నేను ఎప్పుడు కూడా అలాంటి పట్టించుకుని ఎరగను. కాబట్టి ఈ సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం చేయాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన జనజీవన స్రవంతులు ఏవైతే ఉన్నాయో హిందూ, ముస్లిము, క్రిస్టియానిటీ, అలాగే సిక్కు, ఇటువంటి మతాల మధ్య ఒక సామరస్యపూర్వక వాతావరణం ఉంటే ఈ దేశం సురక్షంగా సుభిక్షంగా ఉంటుంది అనేటువంటిది నేను మొదటి నుండి నమ్ముతుంటాను. కాబట్టి ఆ భావన పెంపొందించడం కోసం నేను ఇప్పటికీ అనేక కార్యక్రమాలు చేశాను. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా ఇంతకంటే పెద్ద కార్యక్రమాలు చేస్తాను. అమేజింగ్ సార్. అంటే మతాలకి ఒక హేట్రెడ్ ఫీలింగ్ని కల్పిస్తున్న టైంలో మీలాంటి వాళ్ళు అవసరం చాలా సొసైటీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. షేక్ మస్తాన్ గారు ఎన్నికల్లో నిలబడుతున్నారు, అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచి, చిలకలూరిపేట నుంచి అని చాలా చోట్ల వింటున్నాం. ఎంతవరకు నిజం ఉంది ఇందులో? పొరపాటు మేడం. చిలకలూరిపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి అభ్యర్థి మాజీ మంత్రివర్యులు పర్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు. కాబట్టి ఇది ఒక ఏదో కొద్దిమంది అభిమానంతో కొద్దిమంది, గిట్టక కొద్దిమంది, నా మీద అభిమానంతో కొందరు, ఆయన అంటే గిట్టక కొందరు అలా ప్రచారం చేయడం తప్పితే అటువంటి ఆలోచన ఏమీ లేదు మేడం. సరే, ఆ నియోజకవర్గం కాకపోయినా ఇంకెక్కడి నుంచి అయినా మీరు లేదు మేడం. అంటే చిలకలూరిపేట విషయంలో మీరు ఎందుకు చెప్తున్నారంటే నా పుట్టినిల్లు అయితే ఉండొచ్చు, కానీ అక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. 1983 పార్టీ పెట్టినప్పటి నుండి ఎన్నికకు ఒక నాయకులు మారుతుండేవారు. 1983లో డాక్టర్ కాజా కృష్ణమూర్తి గారని వారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. తర్వాత వెంటనే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో మానవ వెంకటేశ్వర్లు గారు వారు పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. మళ్ళీ 89లో మళ్ళీ అక్కడ డాక్టర్ కందిమళ్ళ జయమ్మ గారని, ఆ తర్వాత మళ్ళీ 94లో మాలెంపాటి నరసింహరావు గారని, నేను నా సొంత గ్రామస్తులు వారు కూడా. ఇలా ఎన్నికొకరు గెలిచినా తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేవారు కాదు, ఓడిపోయినా తదుపరి ఎన్నికల్లో పోటీ చేసేవారు కాదు. జరిగిన 4 ఎన్నికలు 4 పోటీ చేశారు తెలుగుదేశం. తర్వాత 99లో వచ్చినటువంటి ప్రతిపాటి పుల్లారావు గారు ఇప్పటికి 5 ఎన్నికలు కంటిన్యూగా ఉన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఓడిపోయినా కంటిన్యూగా ఇప్పటివరకు 5 ఎన్నికలు, రేపు జరగబోయే ఎన్నిక 6వ ఎన్నిక. కాబట్టి గత ఏదైతే ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో ఎన్నిక ఒకరు మారటం, అటువంటిది లేకుండా పుల్లారావు గారు వరుసగా 5 సార్లు పోటీ చేశారు, రేపు 6వసారి. కాబట్టి అంత బలమైన నాయకుడు ఉన్నటువంటి దగ్గర ఏదో అభిమానంతో కొద్దిమంది ఇదేదో పుకార్లు పుట్టిస్తుంటారు తప్పితే అందులో వాస్తవం లేదు మేడం. మీరు ఖండించారైతే? ఖచ్చితంగా ఖండిస్తున్నాను. ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారిని మీరు కలిశారు, మీ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడడానికి చర్చలు జరిగాయి అని కూడా మేము అంటున్నాం. ఎంతవరకు కరెక్ట్ మేడం? నేను ఏ రంగంలో ఉన్నాను? రాజకీయ అనుబంధ రంగంలో ఉన్నాను. అసలు నేను చంద్రబాబు గారిని కలవడం అనేది సర్వసాధారణ విషయం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లేదా ఇప్పుడు షర్మిల గారిని, లేదా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కిషన్ రెడ్డి గారు, లేదా అటు పురంధరేశ్వరి గారు, వీరిని కలవడం అనేది సర్వసాధారణమైన విషయం. మీ మీడియా మిత్రులు ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తారో అది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడిగేటువంటి పరిస్థితి, నిజంగా మీరు అన్నట్లు నేను రాజకీయాల్లో వెళ్ళాలనుకుని నిర్ణయించుకొని నేను చిలకలూరిపేట నుండే పోటీ చేయాలని ఏదైనా పార్టీ నుండి అనుకుంటే, తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేయాలనుకుంటే పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళి, పుల్లారావు గారు నేను ఇలా అనుకుంటున్నాను, మీ సమ్మతిస్తే నన్ను బాబు గారి దగ్గర తీసుకెళ్ళి ఈ విషయం ప్రపోజల్ పెట్టండి అనేవాడిని. లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయాలనుకుంటే మరి రాజశేఖర్ గారు, ప్రస్తుత ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే, వారి దగ్గరికి వెళ్ళి నన్ను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళండి, నాకు అవకాశం కల్పించండి అని వారి ద్వారా వెళ్తాను తప్పితే నాకేదో పరిచయాలు ఉన్నాయి కాబట్టి నేరుగా చంద్రబాబు గారి దగ్గరకో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు టికెట్ అవకాశం కల్పించమని నేను అడగను. ఎందుకంటే రాజకీయం తెలిసినటువంటి వ్యక్తిని నేను, మంచి చెడు పెద్ద చిన్న అక్కడ ఉండేటువంటి త్యాగాలను గుర్తించిన వ్యక్తిని, ఆ విధంగా నేను వెళ్ళను. ఇంకొక విషయం మీకు చెప్పాలి, చంద్రబాబు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ బీఫామ్ ఇవ్వగలుగుతారు. నియోజకవర్గంలో గెలిపించాలంటే కేవలం వారి శక్తే సరిపోదు. ఆ నియోజకవర్గంలో గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా నియోజకవర్గ ప్రజల్ని కంటిరెప్పలా కాపాడుకొని వస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. కంటికి రెప్పల నేరేషనాన్ని కాదు మేడం, నేరేషనాన్ని కాదు, కంటికి రెప్పలా కాపాడుకొని వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. అటు తెలుగుదేశం పార్టీ వర్గానికైతే పత్తిపాటి పుల్లారావు గారు,
ఇటు వైఎస్ఆర్సీపీ వర్గానికి అయితే మర్రి రాజశేఖర్ గారు. నేను చెప్పాను మీకు 5 సార్లు పుల్లారావు గారు కంటిన్యూగా, అలాగే మర్రి రాజశేఖర్ గారి కుటుంబం నుండి వారి మావయ్య గారు కీర్తిశేషులు స్వామిపల్లి సాంబయ్య గారు 6 సార్లు కంటెస్ట్ చేశారు. 1978 నుండి వరుసగా 6 సార్లు కంటెస్ట్ చేశారు. రాజశేఖర్ గారు 3 సార్లు కంటెస్ట్ చేశారు. 9 సార్లు. మేమేదో ఈరోజు వచ్చేసి సడన్గా పోయి బీఫామ్ పట్టుకొచ్చుకొని మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామంటే ఎన్నో సంవత్సరాలుగా అక్కడ నియోజకవర్గ ప్రజలకు చేదోడు వాదుడుగా ఉంటూ వాళ్ళన్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకొని అక్కడ ఉన్నటువంటి 2 ప్రధాన వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అటు మర్రి రాజశేఖర్ గారు కానివ్వండి, ఇటు పత్తిపాటి పుల్లారావు గారు కానివ్వండి, వారి త్యాగాలను మనం అవమానపరిచినట్టే. కాబట్టి ఖచ్చితంగా నా మనసులో రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఆలోచన వచ్చినాడు. నాకు ఎన్ని పరిచయాలు ఉన్నా నేను ఫస్ట్ తొక్కే గడప అటు మర్రి రాజశేఖర్ గారిది కానీ లేదా ఇటు ప్రతిపాటి పుల్లారావు గారిది కానీ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళని తీసుకొని మాత్రమే నేను ఆ నాయకుల దగ్గరికి వెళ్తాను తప్పితే పొరపాటున కూడా నేను వెళ్ళి నాకు పరిచయాలు ఉన్నాయి కదా వెళ్ళి నాకు ఇవ్వండి అని అటువంటి తప్పు నేను చేయను. సో బిగ్ బాస్ని మీరు కలవడం రాజకీయాలు గురించి కాదు, బట్ సంథింగ్ ఎల్స్. రెగ్యులర్ మేడం, ఇట్స్ మై ప్రొఫెషన్. ఎందుకంటే కలిసినప్పుడు జనరల్గా సర్వేల గురించి ఇవన్నీ రెగ్యులర్. ప్రతి రాజకీయ నాయకులు నన్ను పిలుచుకుంటారు, ఎలా ఉంది మస్తాన్ రాష్ట్రంలో వాతావరణం, ఏం చేయాలి, ఏం చేయబోతున్నా, అదే జనరల్ అన్నట్టు. కాబట్టి దానికి అలా అనుకుంటే ఈ దేశంలో ప్రముఖులందరి దగ్గరికి వెళ్ళాను, ఇంకా అన్ని పార్టీల దగ్గరికి వెళ్తే డిఎంకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఏఐడిఎంకే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గర నేను టికెట్ అడగలేను కదా. అంతే, కాబట్టి క్యూరియాసిటీ. ఎస్ మేడం. బట్ మీ దగ్గరే ఆ మాయాపేటిక ఉంది. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, జనాలందరూ చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నది యువర్ అనాలిసిస్ ఫర్ ఏపీ ఎలక్షన్స్. మీ ప్రిన్సిపల్ బట్టి మీరు చెప్పరు నాకు తెలుసు, అయినప్పటికీ మన వ్యూవర్స్ కోసం ఖచ్చితంగా అడగాల్సిన ప్రశ్న, ఎలా ఉంది సినారియో? చంద్రబాబు నాయుడు గారు వైసీపీయా లేదా షర్మిల గారు బీజేపీ? సో హౌ ఇస్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సినారియో? సో నాకు తెలిసి ఇంకొక 80-90 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతాయి. ఖచ్చితంగా పోలింగ్ అయిపోయినటువంటి మరు నిమిషమే గెలుపు ఓటముల గురించి, ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తున్నారు ఓడుతున్నారు అనేది స్పష్టంగా చెప్తాను, అందులో అనుమానం లేదు. అయితే మీరు డైరెక్ట్గా ప్రశ్న అంటే ఎంత పర్సంటేజ్ ఎన్ని సీట్లు అని అడగకుండా ఇది అలా అడిగారు కాబట్టి కొంత రాజకీయ పరిస్థితులు అయితే నేను చెప్పగలుగుతాను. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 స్థానాలతో బలమైనటువంటి పార్టీగా ఒకవైపు, రెండో వైపు జనసేనతో పొత్తులోకి ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యి తెలుగుదేశం పార్టీ కూడా బలంగా మరోవైపు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రధాన పక్షాల మధ్య ఒక యుద్ధంలాగా ఎన్నికలు జరగబోతున్నాయి, ఏమాత్రం అనుమానం లేదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నంబర్తో పాటుగా ఆయన తీసుకున్నటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో, ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది ఆయనకు అతిపెద్ద ఆయుధం కాబోతా ఉంది. చాలామంది అనుకుంటున్నారు ఆయన సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం. సంక్షేమ పథకాలకు మించి ఆయన ఏదైతే తన సోషల్ ఇంజనీరింగ్ ద్వారా, తన తండ్రి ఇచ్చినటువంటి వారసత్వం ద్వారా రాష్ట్రంలో కొన్ని వర్గాలని తన దగ్గర తీసుకున్నాడో, ఆ వర్గాలకి ఇతర వర్గాలను జోడించేటువంటి ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నారు. సహజసిద్ధంగా ఆ పార్టీకి ఉండేటువంటి ట్రెడిషనల్ ఓటు బ్యాంకు మాల, మాదిగ, ముస్లిం, రెడ్డి, ఈ 4 ప్రధాన వర్గాలకు బీసీ వర్గాన్ని జోడించేటువంటి ప్రక్రియను ప్రారంభించాడు. ఓపెన్గా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు కూడా అటువంటి సామాజిక అంటే సోషల్ ఇంజనీరింగే స్టార్ట్ చేశారు. జనసేనని కలుపుకోవడం అనేది ఒక పెద్ద సోషల్ ఇంజనీరింగ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, నాయుడు, ఇవన్నీ ఈ సబ్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కాపు కమ్యూనిటీకి, వీటన్నిటిని కనుక మనం కలిపితే, అందులో ఓసీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళందరినీ కనుక కలిపితే చాలా పెద్ద నంబర్ అనమాట వాళ్ళది. సో అంత పెద్ద నంబర్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి జత చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. రేపు ఉదయం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఎన్నికల్లో వెళ్ళినప్పుడు అనేక జిల్లాల్లో ఆ ప్రభావం ఉండబోతుంది. మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో బలంగా ఉండబోతుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు తక్కువ. అక్కడ కేవలం మాల, కొంతవరకు మాదిగ మాత్రమే వైసీపీ ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ఉంటుంది. ముస్లిం అండ్ రెడ్డి కొంత తక్కువ ఉంటుంది. కానీ మీకు తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి కాపు ప్లస్ బీసీ అక్కడ బలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్తో, మరోవైపు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో
ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలు పోటాపోటీగా జరుగుతాయనటంలో ఏమాత్రం సందేహం లేదు. చివరి పోలింగ్ బూత్ కౌంటింగ్ వరకు ఖచ్చితంగా అందరినీ టెన్షన్ పెడతాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకొక 10-15 రోజుల తర్వాత అంటే జనసేన టీడీపీ అధికారికంగా పొత్తుని ఖరారు చేసి ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత ఇంకొంత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. మస్తాన్ గారు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అటు టీడీపీ జనసేన అయితే ఓకే అనౌన్స్ చేశారు అఫీషియల్గా. బీజేపీ స్టాండ్ ఏంటి? బీజేపీ పరిస్థితి ఏంటి? ముగ్గురు పొత్తు వెళ్తారా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జనరల్గా మేడం మీరు పవన్ కళ్యాణ్ గారు పదే మాట్లాడుతూ నేను బీజేపీని కూడా ఒప్పిస్తున్నాను ఈ అలయన్స్లో రావటం కోసం అనేది మీరందరూ చూశారు, వేదికల మీద వారు ప్రకటించారు. కానీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారం భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో కలుస్తుందా లేదా అనేటువంటిది నాకు కూడా సందేహం వస్తుంది. నాకు వస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ ఈసారి కలవకపోవచ్చేమో అనిపిస్తుంది. సరే, నేను కూడా బీజేపీలో ఉన్నటువంటి ఒకరిద్దరు అగ్రనాయకుల్ని అడిగే ప్రయత్నం చేసినప్పుడు వారు అనేది ఏంటంటే ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు అనౌన్స్ చేసినటువంటి ఈ పోల్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, ఎన్నికల హామీలు ఇస్తున్నారు కదా బాబు గారు, అనేక పథకాలని వారు ఇప్పటికే ప్రకటించడం జరిగింది కదా. ఈ ప్రకటించిన పథకాలు రేపు ఉదయం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉంటుంది. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టాల్సి ఉంటుంది. ఈ పెట్టిన తర్వాత జనసేన బీజేపీ కూడా లయబిలిటీ అవుతాయి. ఖచ్చితంగా లయబుల్ కదా వాళ్ళు కూడా కదా. రేపు ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ నమ్ముతుంది. ఈ రామ మందిర ప్రారంభోత్సవం మూడోసారి మోదీ రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఒక అనుకూల వాతావరణం కనబడుతుంది అనేక రాష్ట్రాల్లో. కాబట్టి ఖచ్చితంగా మేము కేంద్రంలోకి అధికారంలోకి వస్తాం. కాబట్టి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి ఈ హామీలు లేదా ఈ ఉమ్మడి మేనిఫెస్టో ఖచ్చితంగా మళ్ళీ మన మెడకి చుట్టుకుంటుంది. రేపు ఉదయం మళ్ళీ ఇదే తెలుగుదేశం పార్టీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మీడియా మనల్ని భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి మీరు హామీ ఇచ్చారు చేయలేదు అంటారు. కాబట్టి మనం ఈ పొత్తులోకి వెళ్ళకపోతేనే బాగుంటుందేమో అనే అభిప్రాయానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం వచ్చినట్లుగా నాకు కొంత సమాచారం ఉంది. చూడాలి ఏం జరిగిద్దో. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. కలవడానికి కూడా బలమైన కారణాలు చెప్పుకోవచ్చు. రేపొదయం కలవకుండా ఉండటానికి ఈ కారణం ముందుకు తెచ్చే అవకాశం కనబడుతుంది. రేపొద్దున కలవస్తే ఏం చెప్తారో కూడా చెప్పలేము మనం. కాబట్టి ఇప్పటి వరకైతే బీజేపీ కలవకపోవచ్చు అనేటువంటిది నా అభిప్రాయం. సో మరి బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇక బీజేపీ కలవనప్పుడు పొత్తులో వాళ్ళు ఎప్పటిలాగానే ఒంటరిగా పోటీ చేస్తారు. 2019లో కూడా భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లో. ఇప్పుడు కాంగ్రెస్ నూతన ఉత్సాహంతో ఉంది తెలంగాణలో. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్యమంత్రి తనయురాలి చేతిలో ఉంది పురంధరేశ్వరి గారు, కాంగ్రెస్ పార్టీ ఇంకో ముఖ్యమంత్రి తనయురాలి చేతిలో ఉంది షర్మిలా గారు. ఇది ఒక అరుదైనటువంటి సన్నివేశం. ఒక ముఖ్యమంత్రి తనయురాలి బావగారు చంద్రబాబు గారు ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు, ఇంకో ముఖ్యమంత్రి తనయురాలి అన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. ఖచ్చితంగా షర్మిలా గారు పిసిసి అధ్యక్షురాలు అవటం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆశాజనకమైన విషయమే, అనుమానం లేదు. ఎప్పుడైతే షర్మిలా గారు అధ్యక్షురాలు అయ్యారో వైసీపీలో ఇమడలేని వాళ్ళు లేదంటే వైసీపీలో నిరాదరణకు గురైనటువంటి వాళ్ళు కొద్దిమంది కాంగ్రెస్లో చేరేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం నిన్ననే పిసిసి అధ్యక్షురాలు కాగానే ఫస్ట్ వికెట్ డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేనే చేర్చుకున్నారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు. మరి 2 సార్లు లోకేష్ బాబును ఓడించినటువంటి ఎమ్మెల్యే గారు రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి చేరారు. ఇంకా చూడొచ్చండి ఫర్దర్. ఖచ్చితంగా టికెట్లు రాని వాళ్ళు, అసంతృప్తికి లోనే ఉన్నవాళ్ళు, గతంలో కాంగ్రెస్ పార్టీలో బాగా రాజకీయం చేసి నాయకత్వం వహించి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ చేస్తారు. వీళ్ళకి ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా కొంత ఓటు బ్యాంక్ ఉందండి. వాళ్ళకి ఒక 10,000, 12,000, 15,000 ఓటు బ్యాంక్ ఉంది. వీళ్ళు ఎప్పుడైతే చేరుతారో ఖచ్చితంగా వీళ్ళతో పాటు ఆ ఓటు బ్యాంకు షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఖచ్చితంగా రాబోయేటువంటి నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీగానే చేరికలు ఉంటాయి అని నేను నమ్ముతున్నాను. అమేజింగ్. సో ఆన్ ద హోల్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ పోలింగ్ జరిగిన వెంటనే మీ అనాలిసిస్ కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం.
మీ రాజకీయాలు మీ రాజకీయ ఎంట్రీ కోసం కూడా అభిమానుల్లాగే మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఈరోజు ఖండించినప్పటికీ మేబీ ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మీకే తెలియజేస్తాను. ఎందుకంటే తెలంగాణ ఫలితాల తర్వాత ఇది నా మొదటి ఇంటర్వ్యూ. ఇప్పటివరకు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మొదటి ఇంటర్వ్యూ కాబట్టి రేపు అటువంటి నిర్ణయం ఏదైనా జరిగితే ఖచ్చితంగా తిరిగి మీకే తెలియజేస్తాను, ఏమాత్రం సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ కంచుకంఠాలైన రోజా, కొడాలి నాని వాయిస్ తగ్గించారు, ఎందుకంటారు? 4 సంవత్సరాల 9 నెలలు మాట్లాడారు కదా మేడం. 4 సంవత్సరాల 9 నెలలు మాట్లాడారు కదా. ఈ 3 నెలలన్నా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు పని చేసుకోవద్దా? వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు, వాళ్ళిద్దరు కూడా వాళ్ళ నియోజకవర్గాల నుండి ఎమ్మెల్యేలు, వాళ్ళు గెలవాలి కదా మళ్ళీ. అందుకని నేను అనుకుంటున్నాను, సరే అయినా మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు పార్టీ గురించి. కానీ ఈ 3 నెలలు పూర్తిగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఫోకస్ చేయాలి కదా. ఫోకస్ చేసి వాళ్ళు కూడా తిరిగి ఎలక్షన్ హియరింగ్ చేసుకోవాలి కదా. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించి, ముఖ్యమంత్రి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు మాట్లాడారు. ఈ 3 నెలలు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకోవాలి. కాబట్టి నేను వాళ్ళు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారేమో, లేదా తక్కువ మాట్లాడటం కూడా వ్యూహాత్మకమేనని నేను అనుకుంటున్నాను. అలా అయితే గ్రేటే, ప్రజల మీద ఫోకస్ చేస్తే. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ సార్, అసలు చీఫ్ మినిస్టర్ ఎవరు ఆంధ్రప్రదేశ్లో? సజ్జల రామకృష్ణారెడ్డి గారా, జగన్మోహన్ రెడ్డి గారా? ఏదైనా సజ్జల గారే మాట్లాడుతుంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడట్లేదు అని జనాలు అనుకుంటున్నారు. అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి వచ్చి మీడియాని అడ్రస్ చేయడం అనేటువంటిది సహజంగా అన్ని దగ్గర జరగదు మేడం. అంటే నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కానివ్వండి, ఎక్కడైనా సరే. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పకుండా మాట్లాడతారా అని నాకు ఒక సందేహం. ఖచ్చితంగా వారు ప్రభుత్వ సలహాదారులు కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పిన లైన్ మేరకే, 4 పదాలు అటు ఇటు ఉండొచ్చు ఎక్కడైనా సరే, ముఖ్యమంత్రి గారు చెప్పిన లైన్ మేరకే వారు మాట్లాడతారని నేను అనుకుంటూ ఉంటాను. కాకపోతే మీరు వెలిబుచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి అని, కేవలం ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాకుండా పోడు. 151 స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖచ్చితంగా 10 మంది ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులో ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాల మీద మాట్లాడితే బాగుంటుందనేది ప్రజలు అనుకుంటూ ఉంటారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంత మాత్రాన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేది వారి సొంత అభిప్రాయం అని అనుకోవడానికి లేదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి గారి అభిప్రాయం అనేది నా భావన. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సార్, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ సర్వే రిపోర్ట్ అంతా పర్ఫెక్ట్గా ఇచ్చారు. వాట్ అబౌట్ లోక్సభ ఎలా ఉండబోతోంది? మీ అనాలిసిస్ ఏంటి? రాబోయే తెలంగాణ లోక్సభ ఫలితాల్లో మీరందరూ ఊహించని ఫలితాలు చూడబోతున్నారు. ఖచ్చితంగా ఆ ఫలితాల రోజు మీరందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. అటువంటి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. అవి ఏంటి, ఎందుకు మీరు ఆశ్చర్యానికి లోనవుతారనేటువంటి విషయం మాత్రం పోలింగ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెప్తాను. బిగ్ సర్ప్రైజా? 100% బిగ్ సర్ప్రైజ్. ఎవరు ఊహించని ఫలితాలు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వబోతూ ఉన్నారు. అమేజింగ్. సో వెయిటింగ్ ఫర్ ద పోలింగ్ డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మస్తాన్ గారు.